హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఒక పెళ్లికి గిఫ్ట్ గా బాంబును పంపించారు సార్. ఇప్పుడు ఆ వెడ్డింగ్ బాంబ్ వల్ల పెళ్లి కొడుకు చనిపోయారు, పెళ్లి కొడుకు వల్ల బామ్మ చనిపోయింది, అండ్ పెళ్లి కూతురు కూడా సీరియస్ గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరు పంపించారు, ఎందుకు ఇదంతా చేశారు, మరి ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు లేదా, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఇదొక విచిత్రమైన క్రైమ్ కేసు. అంటే మామూలుగా మనం సినిమాల్లో మాత్రమే ఇలాంటి క్రిమినల్స్ చూస్తుంటాం. రియల్ లైఫ్ లో ఇలాంటి క్రిమినల్స్ ఉంటారా అన్న ఒక సందేహం అయితే మనకి ఈ కేసు చూస్తే వస్తుంది. సో చాలా క్లెవర్ గా చేసిన క్రైమ్ చేసిన కేసు. బట్ ఎంత క్లవర్ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తాడని అంటారు. అలాగే దీంట్లో కూడా ఒక తప్పు చేయడం వల్ల దొరికాడు తప్ప పోలీసుల దీనివల్ల దొరకలేదు. నిజానికి ఆ క్రిమినల్ చాలాసార్లు ఏమంటారంటే క్రైమ్ జరిగిన ప్లేస్కి కానీ సంఘటనకి కానీ మళ్ళీ రీవిజిట్ చేస్తారు క్రిమినల్స్కి. వాళ్ళకి ఆ ఇది ఉంటుంది అనమాట. అందుకని చాలా మంది సీరియల్ కిల్లర్లను కూడా ఈ పాయింట్లోనే పట్టుకుంటారు. అంటే క్రైమ్ జరిగిన ప్లేస్కి కానీ ఆ సంఘటనకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి కానీ రీవిజిట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వస్తారనమాట. ఆ వచ్చినప్పుడు ఇది చేస్తారు. సైలెంట్ గా ఉండిపోతే పట్టుకొని ఉండలేరు నిజానికి ఈ కేసులో. సో అసలు క్రైమ్ ఎలా జరిగింది, దాని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఆ క్రిమినల్ ఎలా దొరికాడు, ఈ విషయాలు చూస్తాం. ఇది ఒరిస్సాలో జరిగింది. బోలంగిర్ జిల్లా పట్నాగర్ అనే టౌన్ లో 2018లో జరిగిన సంఘటన యాక్చువల్ గా. బట్ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు కోర్టులో ఇతనికి లైఫ్ పడింది అనమాట. అంటే ఎప్పుడైనా మనం జరిగిన సంఘటన చెప్పుకుంటాం కానీ ఫాలోఅప్ చెప్పుకోం. అంటే అది ఇంపార్టెంట్ నిజానికి. అంటే ఇలాంటి సంఘటనలో పోలీసులు శిక్ష వేయించగలుగుతున్నారా, కోర్టులు ఎలా చూస్తున్నాయి, ఇది ఇంపార్టెంట్. సో అందుకని ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎలా జరిగిందంటే ఈ భట్నాగర్లో 2018 ఫిబ్రవరిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కొడుకు పేరు సౌమ్య శేఖర్ సాహు అనుకుందాం సింపుల్ గా. సాహు 26 ఏళ్ళు. అతనికి రీమా అనే అమ్మాయికి, రీమాకి 22 ఏళ్ళు. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లి గ్రాండ్ గా చేశారు. ఈ సాహు వాళ్ళ అమ్మ ఒక కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది. సో ఈ పెళ్లికి బాగా గ్రాండ్ గా చేశారు. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక ఒక 5 రోజుల తర్వాత ఒక పార్సల్ వాళ్ళకి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు కూడా ఇంకా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి 5 రోజులు అయింది కాబట్టి ఉన్నారు. పార్సల్ వచ్చింది. అది గిఫ్ట్ లాగా ఉంది. గిఫ్ట్ పార్సల్ కదా, గిఫ్ట్ వచ్చిందేమో, మనకి ఎవరో పెళ్లికి రాని వాళ్ళు గిఫ్ట్ పంపించుంటారు అనుకుంటారు కదా. అలాగా గిఫ్ట్ ఈ అమ్మాయి తీసుకొని దాన్ని దారం ఉండింది, దారం లాగింది. లాగ్గానే అది పేలిపోయింది. పేలగానే పక్కన ఈ అమ్మాయికేమో కర్ణబేరు అంటారు కదా, ఈ కర్ణబేరు దెబ్బతినేసింది. కంప్లీట్గా పర్మనెంట్ చెవుడు వచ్చేసి పడిపోయింది. పక్కన ఎదురుగా ఉన్న అంటే బాంబు పేలిన డైరెక్షన్లో ఉన్నాడు పెళ్లి కొడుకు. అతను స్పాట్ డెడ్. అతను చనిపోయాడు. వాళ్ళ బామ్మ 83 ఏళ్ళు, ఆమె కూడా చనిపోయింది. దాంతో పోలీసులు రంగంలో దిగారు. ఈ బాంబు ఎవరు పంపించారు ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేశారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారు, ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా, ముఖ్యంగా ఈ అమ్మాయికి ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, అతను ఏమన్నా ఇష్టం లేకుండా ఎలా చేశాడా, ఇవన్నీ చెక్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ ఏరియాలో అప్పుడు ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం చూశారు. తర్వాత ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తే ఇది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి వచ్చింది అనేది అర్థమైంది. దాని మీద ఎస్కే శర్మ అనేది ఒక అడ్రస్ ఉంది. అక్కడికి పోతే ఎవరు లేరు ఆ అడ్రస్ లో. అది రాంగ్ అడ్రస్, కావాలనే ఆ అడ్రస్ నుంచి పంపించినట్టుగా తెలిసింది. ఈ పంపించిన వ్యక్తి ఎవరో సీసీటీవీలు ఎక్కడా కనబడలేదు. ఆ తర్వాత మామూలుగా కొరియర్లలో స్కాన్ చేస్తారు దాని మీద, అది కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కాల పోలీసులకి. అది చూస్తే వీళ్ళు దాదాపు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చినట్టు, అంటే అనే బస్సుల్లో నుంచి చేతులు మారుకుంటూ వచ్చింది. సో ఇది ఎవరిచ్చారు, కొరియర్ సర్వీస్కి ఎట్లా వచ్చిందనేది వీళ్ళు తేల్చలేకపోయారు. ఎందుకంటే ఆ సీసీటీవీ లేదు. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చారని చెప్తున్నారు. శర్మ అనేది ఉంది, దాని మీద హ్యాండ్ రైటింగ్. సో ఆ హ్యాండ్ రైటింగ్ వీళ్ళకి చూపిస్తే వీళ్ళెవరు కూడా ఐడెంటిఫై చేయలేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో దాంతో వీళ్ళు దాదాపు ఒక 100 మంది అనుమానితులను తీసుకొని వచ్చి వీళ్ళ పద్ధతిలో కొట్టడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నారు.
సో ఇలా వారాలు అయిపోయినాయి, జరుగుతోంది ఇన్వెస్టిగేషను. వీళ్ళకి ఏమి ఎక్కడ కూడా కరెక్ట్గా పలానోడు చేసి ఉంటాడు అన్నదానికి ఏ రకమైన ఆధారాలు వీళ్ళ దగ్గర దొరకలేదు. వీళ్ళు ఒక రకంగా ఈ కేసు అయిపోయింది, కోల్డ్ స్టోరేజ్లకు వెళ్ళిపోతుంది కేసు. వాళ్ళు కూడా ఇంకా వారాలు నెలలు గడుస్తున్నాయి, బంధువులు కూడా అయిపోయింది అన్నట్టు అయిపోయారు. పోలీసుల మీద ప్రెజర్ ఎంతకాలం చేయగలరు వాళ్ళు, ఆధారాలు లేవు. సో ఇలాగ అయిపోయిన కేసులో వాళ్ళకి పోలీసులకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే, మీరు అనవసరంగా అమాయకుల్ని టార్చర్ చేస్తున్నారు, అది పంపించింది శర్మ కాదు, పంపించిన అతని పేరు సిన్హా, మీరు రాంగ్ పర్సన్స్ని పట్టుకొని చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడే ఇది చేశాడు, ఆస్తుల గొడవలు కూడా ఉన్నాయి వాళ్ళకి అని దాంట్లో ఉంది ఆ లెటర్లో. సో వీళ్ళకి ఏమో ఉండొచ్చేమో, ఆ యాంగిల్ కూడా మనం అయితే చెక్ చేసాం కానీ లేదు. కానీ ఇతను ఎవరు, ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ చెక్ చేశారు. చెక్ చేస్తే ఆ లెటర్ కూడా ఇట్లాగే ఎక్కడో పోస్ట్ చేశారు, అది ఎవరు పోస్ట్ చేశారో తెలియదు. సీసీటీవీ లేని పోస్ట్ బాక్స్లో నుంచి వచ్చింది అది. సో దాంతో వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయారు. మళ్ళీ దీనికి ఈ ఒడిస్తా క్రైమ్ బ్రాంచ్ హెడ్ అరుణ్ బోధా అని ఉన్నాడు. ఆయన మళ్ళీ ఒకసారి ఈ పార్సల్ వచ్చిన దాని మీద ఉన్న అడ్రస్ ఉంది కదా వాళ్ళ దగ్గర, దాని పేరు మళ్ళీ చూశాడు. చూస్తే అది శర్మగా అనుకున్నారు కానీ శర్మ కాదు, అది సిన్హానే. జాగ్రత్తగా మళ్ళీ చూస్తే ఆ లెటర్స్ శర్మ లాగా ఉంది, అది సిన్హా అనేది అర్థమైంది వీళ్ళకి. సో ఈ సిన్హా, దాని మీద ఉన్న సిన్హా ఒకరే కాబట్టి ఈ పార్సల్ పంపించినోడే ఈ లెటర్ రాసి ఉంటాడు అని డౌట్ వచ్చింది ఎవరికి, క్రైమ్ బ్రాంచ్ హెడ్కి. రెండోది హ్యాండ్ రైటింగ్ పరిశీలించారు, రెండు హ్యాండ్ రైటింగ్ ఒకటే. సో నిందితుడే లెటర్ ఇలాగా చేశాడు అనేది వీళ్ళకి కన్ఫర్మ్ అయింది. సో మళ్ళీ ఏం చేశారు వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ మళ్ళీ ఆ లెటర్ తీసుకెళ్ళి, ఈ హ్యాండ్ రైటింగ్ మీకు ఎవరికన్నా గుర్తుపడతారా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరి దగ్గర ఉందా అని చూపించారు. దాంతో ఫైనల్గా వీళ్ళ అమ్మ గుర్తుపెట్టింది, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ప్రిన్సిపాల్గా ఉంది కదా, ఆమె గుర్తుపెట్టింది ఈ హ్యాండ్ రైటింగ్ నాకంటే ముందు ప్రిన్సిపాల్గా ఉన్న అతనిది అనేది గుర్తుపెట్టింది ఆమె. సో అతన్ని ఇప్పుడు పట్టుకున్నారు. అతని పేరు పుంజీలాల్ మెహర్, 56 ఏళ్ళు. అతన్ని పట్టుకొచ్చారు. ఇది నీ హ్యాండ్ రైటింగ్ అంటే అతను దగ్గర రాయించారు హ్యాండ్ రైటింగ్ అంతా. గ్రాఫాలజిస్ట్ అతను, సెఫాలజీ ఏదో ఉంది దాని పేరు, సారీ, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్లను పిలిపించారు. అతను చూశాడు, చూసి గ్రాఫాలజీ అనుకుంటా, గ్రాఫాలజిస్ట్. సో చూసి 2 హ్యాండ్ రైటింగ్లు ఒకటే అని చెప్పాడు. దాంతో ఇతనే రాసిందని కన్ఫామ్ అయిపోయింది. అతను అడిగితే అతను ఫస్ట్లో ఏం చెప్పాడంటే, నన్ను ఎవరు బెదిరించి రాయించారు ఇలాగా, నేను రాలేదు, నాకెందుకు రా, నేను పెళ్ళికి వచ్చాను, అబ్బాయి చనిపోయినప్పుడు కూడా వచ్చాను కదా, నాకు ఆమెతో ఏముంది అది ఇదని వీడు చెప్పాడు. నిజానికి పెళ్ళికి వచ్చాడు అతను. ఇతను ఈ అబ్బాయి చనిపోయినప్పుడు కర్మక్రియలకి అంతా అటెండ్ అయ్యాడు, దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. సో అతని మీద ఎవరికి అనుమానం రాలేదు. ఈమెకు కూడా హ్యాండ్ రైటింగ్ అతనిదే కానీ అతను చేసి ఉంటాడు అనే దానికి ఆమె దగ్గర కూడా ఏం ఆధారాలు లేదు. సో ఇది కానీ పోలీసులకు తెలిసిపోతుంది కదా, మామూలుగా దొరికినాక మనోడు అర్థమైపోతుంది కదా, దాంతో వీళ్ళు కొట్టుంటారు. దాంతో అతను ఫైనల్గా ఒప్పుకున్నాడు, నేనే పార్సల్ పంపించాను, నేనే చంపాను అని చెప్పి ఒప్పుకున్నాడు. సో అతను మోటివ్ ఏంటి, ఎందుకు ఇది చేశాడంటే, అతనికి జలసి, ఈవిడ ప్రిన్సిపాల్ అయ్యింది అనేది ఆమె మీద జలసి పెట్టుకున్నాడు. అయితే అది ఎక్కడ బయటపడనీయలేదు, మంచిగానే పైకుంటూ ఆమె మీద కోపాన్ని వాళ్ళ కొడుకు మీద చూపించడానికి, అంటే ఫ్యామిలీని చంపేద్దాం అనేది అతని ఉద్దేశం. ఈమె కూడా ఉంటుంది అనుకున్నాడు ఇంట్లో ఆ బాంబు. ఇది సరే, బాంబు ఎలా తయారు చేసావురా అని అడిగితే, ఏం లేదు సార్, దీపావళి బాంబులు అవన్నీ టపాసులు అవి తెప్పించాను, దాంట్లో ఉన్న గన్ పౌడర్ అంతా పక్కకు తీసి దాన్ని నేను యూట్యూబ్లోను ఆన్లైన్లో చెక్ చేస్తే ఎట్లా తయారు చేయాలన్నది దాన్ని బేస్ చేసుకొని తయారు చేసి దానికి ఒక దారం కట్టి ఆ పార్సల్లో దారం లాగినప్పుడు అది పేలే విధంగా సెట్ చేసి దాన్ని చేశాను. ఇప్పుడు బాబు, నువ్వు బస్సులో ఎప్పుడైనా అది ప్రెజర్కి ఏమన్నా అయ్యిండి పేలుంటే 100 మంది చనిపోయేవాళ్ళు కదా అంటే, లేదు నేను పక్కాగా జాగ్రత్తగా చేశాను అది ఇది అని చెప్తున్నాడు అతను. సో మొత్తానికి పోలీసులు చాలా సీరియస్గానే దీన్ని కోర్టులో వాళ్ళ మీద ఎంత ప్రెజర్ వచ్చినా ఇది చేయకుండా గట్టిగా కేసుని చేశారు. ప్లస్ మోటివ్, అతను హ్యాండ్ రైటింగు తర్వాత ఇది అయింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా స్ట్రాంగ్ గా కేసుని ప్రజెంట్ చేశారు. దాంట్లో ఇది చాలా ఇన్హ్యూమన్ చర్య, ఒక ఫ్యామిలీని చంపేయడానికి ఇతను ఇట్లా చేశాడు. కొత్తగా పెళ్ళి 5 రోజులకి వరుణ్ణి చంపేయడం, వధువుకి కూడా శాశ్వతంగా అవిడిదాన్ని చేసేయడం, ఇది పైగా అది ఎక్కడైనా 650 కిలోమీటర్లు వివిధ బస్సుల్లో ట్రావెల్ అయి వచ్చిందని చెప్తున్నారు. ఏ బస్సులో అది పేలున్నా కూడా ఇదేంటిది. సో ఇంత క్రూరమైన నేరం చేశారు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష వేయాలని వీళ్ళు గట్టిగా వాదించారు, కానీ కోర్టు కన్విన్స్ అవ్వలేదు. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలి, ఇదే అలాంటిది కాదని కోర్టు అనింది. ఏదేమైనా తనకి లైఫ్ అయితే వేశారు. సో ఇప్పుడు మళ్ళీ పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే అతని తరపున అడ్వకేట్లు సుప్రీంకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి మనం. ఏదేమైనా 2018లో జరిగితే 25 అంటే 7 ఏళ్ల పాటు ఈ కేసుని పట్టింది సాల్వ్ చేసేదానికి. మొత్తానికి శిక్ష అయితే పడింది. ఆ మేరకు మనం పోలీసుల్ని అప్రిషియేట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.